గనగనమంటూ దూసుకు వచ్చేస్తుంది. మబ్బులా కురుస్తుంది. పోరాడి తిరిగిపోతుంది. ఏమిటది? సమాధానం అగ్నిమాపక వాహనం. నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే. నేనెవరిని? సమాధానం గుడ్డు. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు. పట్టుకుని వేలాడుతుంది కానీ పడుకోదు. ఏమిటది? సమాధానం తాళం. సన్నజాజుల కన్న చక్కని పూలు సన్నతీగలు జల్లుగా పూయును. ఏమిటవి? సమాధానం కాకరపూలు. సంధ్యవేళలో విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది. ఏమిటది? సమాధానం మల్లెపువ్వు. శివరాత్రికి శివశివ అంటూ పోయేది. ఏమిటది? సమాధానం చలి. సద్దసొప్పలో ఉంటుంది. సుప్పనాతి పేరు. సమాధానం తేలు. సంక్రాంతికి చంకలెత్తనీయదు. ఏమిటది? సమాధానం చలి. శిబికర్ణులార్జించిన చెలువ ఏది? సమాధానం కీర్తి. శ్రీరాముని ఇంటి వెనుక వనం చెట్టు. కాచును పూచును కానీ వాసన లేదు. ఏమిటది? సమాధానం చింత చెట్టు. అక్క చెల్లెళ్ళ ఇంటికి ఒకటే గోడ. ఏమిటది? సమాధానం ముక్కు. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. ఏమిటది? సమాధానం పుట్ట. ఆకాశాన అంగవస్త్రాలు ఆరవేశారు. ఏమిటవి? సమాధానం అరటి ఆకులు. ఆ బాబు ఈ బాబు పోట్లాడితే కూనరాములు తగువు తీర్చాడు. ఏమిటది? సమాధానం తాళం. ఆకాశాన పటము కింద తోక. ఏమిటది? సమాధానం గాలిపటం. ఈనెలేని ఆకు. ఏమిటది? సమాధానం నీరుల్లి ఆకు. వంకర టింకర మాను కష్టజీవుల గూడు. ఈడు జోడు అవును. ఏమిటది? సమాధానం పల్లకి. ఏదో మన వాడని ఊరుకున్నాను. ఈ వాక్యంలో పదం దాగి ఉంది. ఏమిటది? సమాధానం దోమ. సిటుకు సిటుకు మెట్టెలు పెట్టుకుని మంచినీళ్ళ బాయికి పోతే కొంటెకోమలి కొడుకొచ్చి కొంగువట్టి గుంజే. ఏమిటది? సమాధానం రేగుకంప. 5 గజముల పొడవు 5 గజముల లోతు ఉన్న గొయ్యిలోంచి ఎంత మట్టి తీయగలరు? సమాధానం అసలు మట్టిని తీయలేము. ఎందుకంటే అంతకు ముందే మట్టిని తీసివేయడం వల్లనే కదా గొయ్యి ఏర్పడింది.